న్యూట్రిషనిస్ట్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి డైట్ చార్ట్ ఇస్తున్నప్పుడు పప్పులు తప్పకుండా ఇంక్లూడ్ చేస్తారు. వీటిలో ఉన్న న్యూట్రిషన్ మీకు చాలా మంచిది, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు. పప్పుల్లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. దీనివల్ల మీ అండం క్వాలిటీ, స్పర్మ్ ప్రొడక్షన్, కణాల ఉత్పత్తికి చాలా మంచిది. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. యాన్యువల్ ప్రోటీన్ లో ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పప్పుల్లో ఉండడం వల్ల మీకు ఎనర్జీ దొరకడము, స్టేబుల్ ఇన్సులిన్ లెవెల్స్ ఉండడం, ఎస్పెషల్లీ ఈ ఆడోళ్ళలో పీసీఓస్ ఉన్న వాళ్ళలో ఇది చాలా మంచిది. హై ఇన్సులిన్ లెవెల్స్ వల్ల వాళ్ళ అండాల విడుదల అవ్వడం అనేది కొంచెం సమస్య కావచ్చు. పప్పుల్లో ఫోలేట్ ఉండడం వల్ల డిఎన్ఏ కూడా చాలా బాగుంటుంది అండాలలో, కణాలలో. దీనివల్ల గర్భసంచిలో శిశువు ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్ లో డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. పప్పుల వల్ల ఐరన్ దొరకడము, జింక్ ఇవన్నీ ఉండడం వల్ల అండం విడుదలవ్వడము, పురుషుల్లో కణాల మొటిలిటీ బాగుండడము, హార్మోన్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో పప్పులు తప్పకుండా మీరు ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ వల్ల హార్మోన్ రెగ్యులేషన్ ఉండడము, ఈస్ట్రోజన్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉన్నందుకు ఆడోళ్లలో అండం విడుదల అవ్వడము, పురుషుల్లో కణాల ఉత్పత్తి కూడా బాగుంటుంది. పప్పులు రోజు ఇంక్లూడ్ చేయండి, రకరకాలుగా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటిలో కొంచెం విటమిన్ సి వేసారనుకున్నట్టే నిమ్మకాయ పిండుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. దాల్ అనేది చాలా సింపుల్, అఫోర్డబుల్, కానీ చాలా పవర్ఫుల్. ఇది మీ ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు.